శివంగి ఎవరయ్యి దొరసాని కౌజు పిట్టలాగుంది. కౌజు గివ్జు అన్నట్టు కాళ్ళు ఇరుగుతాయి. వచ్చింది ఎల్లడానికి కాదే, తాను పడ్డానికా? నిన్నోడించి మనువాడ్డానికి. అంత దమ్ముందా నీకు? రేయ్ పారిపోయాడు. ఏం కాలేదుగా? ఏం కాలేదు. అసలు ఎందుకు కొట్లాడుకున్నారు? దొరసాని, మా గూడెల్లో మను చేసుకోవాలంటే మనువాడి ఆడకునని మగ కోన పోటీ పడి ఓడించాలి. అది మా ఆచారం. ఆచారం నీకు అర్థం కదలేరా? తాగు. ఏంటది? ఇది ఇప్పసారా. ఇది తాగితే చాలా మత్తుగా ఉంటది. తాగు. నాకు వద్దులే గాని నాకు ఇదేం చాలు. దొరసని, ఆ మల్లుతో నోడగొట్టాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అన్ను మనవాడి నా జీవితాంతం ఏడ్చేదాన్ని. సమయానికి కర్రెసిరి నన్ను కాపాడావు. నీ మేలు మర్చిపోను. నేను సహాయం చేయకపోయినా నువ్వే గెలిచేదానివి. నీ దెబ్బకి నీ పట్టుకు ఎవరు నిలబడలేరు. అలా అనుకు దొరసాని. ఉన్నాడొకడు. ఎవరు? సింగడు. వాడి పట్టు ఉడుం పట్టు. నిజంగా వాడి సింగమే. నీకతని మీద మనసున్నట్టుంది. అయితే పోరాడు, ఓడిపో. నేను చచ్చిపోతాను కానీ ఓడిపోను. ఆడు నన్ను గెలిచే మనువాడాలా. అలాగా? అది సరే గాని మీరు నాగభక్తులు కదూ? మీ గుడిలో నాగశాస్త్రం ఉందట. ఎక్కడుంది? లే. సింగా ఏమైనది? ఈ బస్తీ కూన అనుమానంగా తిరుగుతుంటే పట్టుకొచ్చా. కూనా నిజమేనా? నేను ఆ రోజు చెప్పాను ఈ కూన మన గూడెలోకి వద్దని. నువ్వు నా మాట వినకుండా దీన్ని ఇక్కడే ఉండమన్నావు. ఇది మనం లేదో చేయడానికే ఈ గూడానికి వచ్చింది. ఏ కూన సింగడు చెప్పింది నిజమేనా?
తలకవేమి? పొద్దున్న ఉంగరం ఎక్కడో పడిపోయింది, వెతుకుతున్నాను. యో, ఈ కూన ఉంగరం పడిపోయిందంట. దొరికిందాక వెతుకులాడండి. దొరా, ఈ బస్తీ కూన మాటలు నమ్మొద్దు. కడుపులో ఏదో పెట్టుకొని మాట మారుస్తుంది. కూనా, నువ్వు చెప్పినట్టు ఉంగరం నిజంగానే దొరికితే ఈ గూడెంలోనే ఉంటావు. లేదు అమ్మ శిక్ష చేస్తుంది. ఉంగరం దొరికింది దొరా. శభాష్. ఆ, సింగా, అనుమానించితే అవమానించినట్లురా. అది మన జాతి లక్షణం కాదు. కూనా, మా సింగడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. పట్టించుకోకు. పో, తొంగో పో. ఇది తీసుకో. థ్యాంక్స్. అయ్యో, అయ్యో. ఎవరి గూటిలో వాళ్ళు తొంగోండి. ఈ కూనలిద్దరూ ఒకరిపై ఒకరు మనసు పడ్డరు. మనం వాడాలనుకున్నారు. ఇది పెద్దలకు ఇష్టమే, గూడెందొరగా నాకు ఇష్టమే. హె, మరి మన కులదేవత అమ్మ ఆశీస్సులు పొందాలి కదా. అందుకే మన ప్రయాణము నాగుల కోనకి. అయ్యో, అయ్యో. నడవండి, నడవండి. నాగుల కోనేంటి? అక్కడ నాగదేవత వచ్చి మనువాడి వాళ్ళని ఆశీర్వదిస్తుంది. పద దొరసాని. దొరసాని, అదే నాగుల కోన. ఏ అమ్మా కులదేవత తల్లే, కూనలు, పసి కూనలు మనువాడాలని మోజుపడి మొక్కుకుందామని నీ కాడికొచ్చినారు తల్లి. కనిపించి కరుణించమ్మా, ఒక్కసారి దీవించమ్మా. ఆ జంట మా గూడెంలో కన్నుల పండుగగా తిరగాలి తల్లి. చూడమ్మా, రామ్మా, రా, దీవించమ్మా. దొరసాని, చూడు చూడు, ఆ పుట్టలోంచి పామొచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తుంది. చూడు చూడు. అమ్మా నాగదేవత, మేమిద్దరం మనసు పడ్డాం, మనువాడాలనుకుంటున్నాం. మమ్మల్ని దీవించమ్మా. తల్లి, మమ్మల్ని దీవించు. జీవితాంతం నిన్ను కొలుచుకుంటాం. మా కోనలు తప్పు చేస్తే పెద్ద మనసుతో వాళ్ళ తప్పులను క్షమించి ఆశీర్వదించమ్మా. పొద్దు పడమరగుంకుతుండే, కులదేవత దీవించడానికి రాకుండే. గూడెం ఆచారం ప్రకారం మన కులదేవత కరుణిస్తేనే మను, దీవించలేదంటే మీరు కలిసి ఉండడం ఆ తల్లికి ఇష్టం లేదు. నేటి నుండి మీరు జతగా ఉండడానికి వీల్లేదు. ఇది నా ఆన. రారా.
దొస్తాని. ఎంత పని చేసావమ్మా? అన్యాయం అయిపోయింది. సమాధానం చెప్పండి. దీనికంతటికీ కారణం మీరే. మీ ఆచారాలతో మూఢనమ్మకాలతో 2 నిండు ప్రాణాల్ని బలి చేశారు. లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పుట్టలోంచి పాము రావడం ఏంటి, ఆశీర్వదించడం ఏంటి? మీ పిచ్చితనం కాకపోతే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు గత ఏమైపోవాలి? చూడు పట్నం దొరసానే, ఇది మా సొంత విషయం. ఇందులో తలదొచ్చడం మంచిది కాదు. ఇది మా కులదేవత ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఇలా చంపుకోవడమా? దొరా, ఈ పట్నం దొరసానికి సమాధానం చెప్పాలా? నేను ఆనాడే చెప్పాను, ఇది మన గుడిలో చిచ్చు పెడుతుందని. ఇప్పటికైనా దీన్ని తరిమేయండి. నేను వెళ్ళిపోతే ఈ సమస్య తీరిపోతుందా? అడవిలో ఉండి అడవి మనిషిలో బతుకుతూ మృగంలా తయారయ్యా. ఇది పచ్చి మూర్ఖత్వం కాకపోతే ఇంకేంటి? ఏయ్, ఎక్కుతావ్? అమ్మా నాగదేవత, నా కూతురు నీ మీదే ప్రయోగాలు చేయాలని ఈ అమ్మను వదిలి ఒంటరిగా అడవికి వెళ్ళింది. చిన్నపిల్ల, తెలియక ఏదైనా తప్పు చేస్తే దాన్ని క్షమించు. నా ముక్కుగానొక్క కూతురికి ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. నేను నోచిన నోములు వృధా చేయకు. నిన్నే నమ్ముకున్నాను. ఏం కూనా? అదే అదేం చెయ్యదు కూనా. అది నేను పుట్టక ముందు నుంచి నా ఇంటనే ఉంటున్నది. మీ ఇంట్లోనే ఉంటుందా? ఒక పని మీద. పాము పని మీద ఉందా? మా పూర్వీకులు నాగశాస్త్రాన్ని తాటి ఆకులపై రాసి అది దుష్టుల కంటబడి దుర్వినియోగం కాకుండా ఉండడానికి కృష్ణ సర్పాన్ని వశీకరణ చేసి దానికి కాపలాగా పెట్టినారు. నల్లమల అడవుల్లో కొన్ని వందల సంవత్సరాల కిందట తాళపత్రాల్లో రాసిన నాగశాస్త్రం ఉంది. నాగశాస్త్రం అంటున్నారు, అందులో ఏముంది? తెలియదు. తెలీదా? అంటే దాన్ని ఎవరు చదవలేదా? ఆ అవకాశం ఎవరికీ కలగలే. ఎందుకని? అమ్మ నాగదేవత కరుణించి వరం ప్రసాదించాలి కదా. అలా ఎంతకాలం ఎదురు చూస్తారు? ప్రయత్నించాలి కదా. అపచారం. అట్లా చేస్తే అమ్మ నాగమ్మ బుసగొడుతుందని, పచ్చని మా గూడెం మసైపోతుందని పెద్దలు చెప్పినారు. కూనా, నువ్వే చింత లేకుండా హాయిగా పడుకో. అమ్మ సల్లగా చూస్తది. ఆ? కూనా, కూనా నీరైపోయింది. చుట్టుకులు తీసుకొస్తా.
మధుమతి 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 ఎవరు నువ్వు? నా పేరు వాసుకి. నీకు దాహం వేస్తుంది, ముందు మంచినీళ్ళు తాగు. ఇంతకు ముందు నిన్ను గూడెల్లో ఎప్పుడు చూడలేదే. నిన్ను నేను రోజూ చూస్తున్నాను. రోజు చూస్తున్నావా? అవును, నువ్వు ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు వచ్చిన పని నెరవేరదు. ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ఇంటికి వెళ్ళు. అది నీకే మంచిది. మీ అమ్మ నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. నా మాట విని ఇంటికి వెళ్ళు. వెళ్ళు. కూనా, ఏంది కూనా నిలబడినావు? ఇదిగో ఈ నీరు తాగు. తాగాను. తాగావా? ఎవరిచ్చినారు? వాసుకి. ఆహా, ఆ? ఎవరు? వాసుకి. నిజంగా? ఇంతకీ ఎవరా వాసుకి? వాసుకి ఎవరో కాదు, సాక్షాత్తు నాగదేవత, మా కులదైవం. ఆ తల్లిని చూసే భాగ్యం ఇంతవరకు ఎవ్వరికీ దక్కలేదు. అది నీకు దక్కిందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి కూనా. కూనా, ఆ వాసుకుని చూసే భాగ్యం కలుగుతుందో లేదో కాని ఆమెను చూసిన నిన్ను చూసిన నా బతుకు ధన్యమైంది కూనా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాగదేవత ఏంటి మనిషి రూపంలో రావడం ఏంటి? దైవత్వాన్ని పొందిన నాగులకు కామరూపాన్ని దాల్చే శక్తి ఉంటుంది. నువ్వు చూసిన వాసుకి ఆ కృష్ణ సర్పం ప్రతిరూపమే. కూనా, ఆ అమ్మను దర్శించిన నీ పాదాలు తాకితే. పెద్దవారు అంత మాట అనకండి. అమ్మా తల్లి, వాసుకి ఒక్కసారి నిన్ను చూసే అదృష్టం ప్రసాదించు తల్లి. ఏ శివంగి, చూడు, నువ్వు ఈ బస్తీ దొరసానితో తిరగడం నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఈమె మన జాతికి అపకారం చేయడానికే వచ్చింది. మంచి చేయడానికే వచ్చింది. నీదంతా కుళ్ళు బుద్ధి. ఏంటే మాటకి మాట ఎదురు చెప్తున్నావు? మాటకి మాటే కాదు, శాతకి శాత కూడా సమాధానం ఇచ్చే దమ్మున్నదాన్ని. అంత పొగరెక్కిందా? ఎక్కింది. దించగల దమ్ముంటే కలబడు, సత్తా ఇంటి చూపిత్తా. లేదంటే దండం పెట్టి పిల్లిలా పారిపో, వదిలేత్తా. ఏయ్, ఈ సింగడంటే ఏమనుకున్నావే? సింహం. మాటల్లోనా? ఏయ్, ఏం చేస్తావే? ఏయ్. ఏయ్. వదలరా, నువ్వే గెలిచారా. నన్ను నువ్వే మనువాడాలి. మనువాడాలంటే నువ్వు ఈ దొరసాన్ని గూడ నుంచి పంపేయాలి. సరే సరే, వదలరా, ముందు వదిలేరా. చూడరా సింగ, నువ్వు పంపించేమని దొరసాని ఇప్పుడు మన ప్రాణాలను కాపాడింది. నాగరికులంతా సెడ్డోళ్ళని తప్పుగా అనుకున్నాను. నా తప్పు గీతొరసానే. తప్పు ఒకేయాలంటే
ఓ పని చేయాలి, వెంటనే మీ ఇద్దరు పెళ్లి చేసేసుకోవాలి. శివంగి, ఒకవేళ పాము రాకపోతే నువ్వు చచ్చిపోనని నాకు మాట ఇవ్వు. ఆ నాగదేవత మమ్మల్ని దీవించకపోతే సింగడిని మనవాడని నా జీవితం వృధా. తల్లి, అమ్మా అబ్బా లేకున్నా సింగడు నా బిడ్డలా పెరిగినాడు. వీళ్ళిద్దరూ మనువాడాలని మోజుపడి నీ కాడికి మొక్కుకుందామని వచ్చినారు. కరుణించి కనిపించి దీవించు తల్లి. రామ్మ, రా తల్లి, దీవించు తల్లి. బిడ్డల్ని చల్లగా దీవించావు తల్లి.